ఇప్పుడు మీ జుట్టు రాలడం పూర్తిగా తగ్గిపోతుంది. ప్రిస్మోస్ బీ ఫాల్ క్యూర్ మిరాకిల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ తో. రైల్వేస్ తాలూకా సంస్థ కెపాసిటీ మీరు చూసుకుంటే ప్రపంచంలో ఎంత పెద్ద సంస్థ ఎక్కడ కూడా లేదు. సుమారు 14 లక్షలకి పైగా ఎంప్లాయీస్ ఉన్నటువంటి ప్రపంచంలో ఏకైక సంస్థ మన రైల్వే సంస్థని గర్వంగా తెలియజేసుకుంటున్నాను. అయితే రైల్వేస్ కి ఈ రోజు పోటీ పడుతున్నది ఏంటో తెలుసా? మా తాలూకా విమానయాన శాఖ. మేము ఈ రోజు రైల్వేస్ కు ఉన్నటువంటి ప్యాసింజర్స్ ని అప్గ్రేడ్ చేసి ఎయిర్ ట్రావెల్ లో మేము తీసుకెళ్తామని ఒక పక్కన మేము కంప్లీట్ చేస్తుంటే అశ్విని వైష్ణవ్ గారు కూడా చూశారు. రైల్వేస్ కూడా అభివృద్ధి చెందుతుంది, అందరూ కూడా రైల్వేస్ నుంచి ఎయిర్వేస్ కి అప్గ్రేడ్ అయిపోతే రైల్వేస్ కి ఎలాగని చెప్పి రైల్వేస్ కి 100 కిలోమీటర్ స్పీడ్ లో నడుస్తున్న ట్రైన్స్ అన్ని అప్గ్రేడ్ చేసి మాకు పోటీ పడుతున్నారు. ఈ రోజు 200 స్పీడ్ తోని ఈ రోజు వందే భారత్ ట్రైన్లన్నీ కూడా అప్గ్రేడ్ చేసే పరిస్థితిలో వచ్చారు. అంటే రైల్వేస్ వాళ్ళ స్కోప్ ని, వాళ్ళ తాలూకా కెపాసిటీని, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని అన్నిటి కూడా పెంచడానికి ఎక్కడ కూడా ప్రపంచంలో ఏ దేశానికి కూడా తీసిపోకుండా మన భారతదేశంలో అద్భుతంగా ఈ రోజు కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు కట్టినటువంటి స్టేషన్స్ గురించి 10 సంవత్సరాలుగా ఒక పోరాటంగా ముందుకు నడిపిస్తున్నాం. ఈ రోజు అన్ని రకాలైనటువంటి డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడింది. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, కేంద్రంలో నరేంద్ర మోదీ గారు ఇద్దరు తాలూకా కలయికతో అతి త్వరలోనే భూమి పూజ మన రైల్వే జోన్ కి విశాఖపట్నంలో చేయబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి కావలసినటువంటి భూమి మీద దృష్టి పెట్టి అది ఇమీడియట్ గా క్లియర్ చేయడం జరిగింది. భూమి కూడా రైల్వేస్ వాళ్ళకి అప్పచెప్పాం. కేంద్ర మంత్రి గారు కూడా దాని గురించి తెలియజేశాం. ఎప్పుడు దసరా గాని దీపావళి మధ్యలో మంచి డేట్ని చూసుకొని రైల్వే జోన్ కూడా ప్రారంభిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇంకా అదనంగా చాలా కార్యక్రమాలు రైల్వేస్ కి సంబంధించి చేయాల్సినవి ఉన్నాయి. మనకి డిఆర్ఎం గారు, సౌరభ్ గారు చాలా చక్కగా సహకరిస్తున్నారు. జిఎం గారు, అలాగే రైల్వే మంత్రి గారు, అందరి తాలూకా సహకారం మన రాష్ట్రం మీద, మన ప్రాంతం మీద ఉంది. కాబట్టి ఏ సమస్య ఉన్నా భవిష్యత్తులో ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి మనకి ఎంపీలు కూడా ఉన్నారు. భరత్ కూడా యంగ్స్టర్ గా చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నాడు. ప్రతి విషయాన్ని కూడా సబ్జెక్ట్ పరంగా తెలుసుకొని పార్లమెంట్ లో కూడా దాని గురించి స్పష్టంగా చెప్పేటటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన వ్యక్తి. కాబట్టి మా అందరం కూడా టీం వర్క్ చేసి మన ప్రాంతంలో ఎప్పటి నుంచో మిగిలిపోయినటువంటి సమస్యలకి ఈ కాలంలోనే దానికి శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపించాలని మేమందరం కూడా కృషి చేస్తున్నాం. దానికి అందరూ కూడా సహకరించాలని మళ్ళీ తెలియజేసుకుంటూ ఈ రోజు ధరల గురించి కూడా బాబురావు గారు చెప్పారు. మరి ఈరోజు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా వచ్చాను కాబట్టి దాని మీద మళ్ళీ రైల్వే మంత్రి గారు ఖచ్చితంగా చెప్తాను. మన ప్రాంతం తాలూకు ఆలోచనగా ఈ విషయం కూడా ఖచ్చితంగా వాళ్ళకి చేరవేస్తాను. అందరికీ అందుబాటులో ఉండాలి, అందరికీ అనుకూలంగా ఉండాలి, అందరూ ప్రయాణించే విధంగా ఉండాలి. అది రైల్వేస్ తాలూకా మోటో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.